శ్రీ గురుభ్యో నమ. నేను మీ విజయవాడ సాయికృష్ణమాచార్యులు. రాబోయేది శ్రావణ మాసం. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేయాలి, అసలు ఏమి చదవాలి వరలక్ష్మి వ్రతంలో, ఏమి చదివితే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది, అసలు ఏ నియమాలు పాటించాలి, ఇవి చాలా ముఖ్యం. ఇప్పటి వరకు ఎవరు తెలియచేయలేదు, మీకు తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా వీడియో మొత్తం చూడండి. శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం అని ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవికి, తర్వాత వచ్చేటువంటి భాద్రపద మాసం ఈయన గారి మేనలుడు లక్ష్మీదేవి మేనలుడు వినాయకుడికి, అలాగే తర్వాత వచ్చేటువంటి తర్వాత వచ్చేది భాద్రపదం తర్వాత ఆశ్వీజ మాసం. ఈ ఆశ్వీజ మాసం దుర్గమ్మవారు. ఇక ఆ తర్వాత వచ్చేది కార్తీక మాసం, పరమశివుడు. చూస్తే పరమశివుడికి ఒక మాసం, దుర్గమ్మ వారికి ఒక మాసం, ఆయన తనయుడైనటువంటి వినాయకుడికి ఒక మాసం, వీళ్ళందరి ఆడబడుసైనటువంటి లక్ష్మీదేవికి శ్రావణ మాసం. మరి వీళ్ళని ఇలా ఉంచితే మరి మహావిష్ణువు ఆయనకి ఆగ్రహం వస్తుంది కదా, అందుకని ఆయన గారికి ధనుర్మాసం. ఇలా ఒక్కొక్క మాసము ఎంతో విశేషమైనటువంటి పర్వదినాలు ఉంటాయి భగవంతుడిని అర్చించడానికి. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవిని ఆరాధన చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఒక శ్రావణ మాసమే కాదండి, 365 రోజులు ఈ నియమాన్ని పాటిస్తే లక్ష్మీదేవి ఎప్పుడూ మీ ఇంట్లో తప్పనిసరిగా ఉంటుంది, మీకు అనుగ్రహాన్ని కూడా ఇస్తుంది అమ్మవారు. ఏమిటవి నియమాలు? శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు. శుక్రవారం నాడు డబ్బులు ఎవరికి ఇవ్వకూడదని, దివ్యలూదగవద్దు, దీపాలు ఎప్పుడు నోటితో ఊది ఆర్పకూడదని, బువ్వ నెట్టద్దు, ఆహారాన్ని ఎప్పుడు పడేయకూడదు అని, తోబుట్టువుల మనసు కష్టపెట్టద్దు, ఆడబడుసుల్ని చక్కగా చూసుకోవాలి, వాళ్ళని గౌరవించి వాళ్ళకి ఏ ఏ సందర్భాల్లో చేయవలసిన సత్కారాలు లాంఛనాలు ఆ సమయాల్లో చేయాలని, ఇల్లాలు కంటతడి పెట్టని ఇంట, ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువు తీరు ఉంటారు. అందుకని ఆడవారిని గౌరవించాలి, వారిని పూజించాలి అని. అలాగే పూలల్లో, పాలల్లో, పసుపు గడపలలో, ధాన్యపు రాసులలో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. అందుకని వీటన్నిటినీ జాగ్రత్తగా చూసుకోవాలి. తొలి సంధ్య మలుసంధ్య నిద్రపోవద్దు, ముఖ్యమైన విషయం. సూర్యోదయం సూర్యాస్తమయ సమయాల్లో ఏ ఇంట్లో నిద్రిస్తారో ఆ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది. ఇదే వాస్తవం. ఈ నియమాలన్నీ పాటిస్తూ వరలక్ష్మీదేవిని ఆరాధన చేస్తే తప్పనిసరిగా అనుగ్రహిస్తారు అమ్మవారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చి శుక్రవారం నాడని చెప్పింది నియమం కథలో. పౌర్ణమికి ముందు వచ్చి శుక్రవారం అని ఎందుకని అన్నారంటే, పౌర్ణమి రోజు చంద్రుడు నిండు కళ్ళలతో శోభిల్లుతాడు. పౌర్ణమికి ముందు 2 రోజులు, పౌర్ణమి తర్వాత 2 రోజులు చంద్రుడు పూర్తిగా ఉంటాడు, సంపూర్ణమైనటువంటి చంద్రుడు కనపడతాడు. అందున ఈ శ్రావణ మాసంలో చక్కగా కనపడతాడు. అందుకనే శ్రావణ మాసానికి మరీ విశేషం. ఎందుకని ముందు 2 రోజులు? చంద్రుడు పౌర్ణమికి రాబోతున్నటువంటి ముందు రోజులు కాబట్టి చంద్రుడు ముందుగా చక్కగా తయారవుతారు స్వామి. మళ్ళీ పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత 2 రోజులు కూడా నిండుగానే కనపడతాడు. అందుకనే పౌర్ణమికి ముందు వచ్చి శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని చేయమని చెప్పారు. చంద్ర కళలతో అమ్మవారిని ఆవాహన చేస్తే ఎంతో విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలా అమ్మవారిని పౌర్ణమికి ముందు వచ్చి శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారిని కనకధారా స్తోత్రంతో కుంకుమార్చన చేయాలి. చాలా ముఖ్యమైన విషయం, ఇప్పటి వరకు ఎవరు చెప్పనటువంటి విషయం. కనకధారా స్తోత్రంతో అమ్మవారిని కుంకుమార్చన చేయాలి. అలా చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది. అసలు కనకధారా స్తోత్రాన్ని మహానుభావులు శంకరాచార్యుల వారు ఒక పేద బ్రాహ్మణుణ్ణి అనుగ్రహించడానికి ఆయన గారు కనకధారా స్తోత్రం చదివితే లక్ష్మీదేవి బంగారు ఉసిరికలను కురిపించినది. ఇది వాస్తవం. అంత పవిత్రమైనటువంటిది కనకధారా స్తోత్రం. ఆ కనకధారా స్తోత్రంతో వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతాన్ని చేస్తే అమ్మవారు మిమ్మల్ని చక్కగా అనుగ్రహిస్తుంది.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సర్వే జనాః సుఖినో భవంతు.